జూమ్ జూమ్ చేయి. అంతే, ఇదే రివ్యూ సినిమా కూడా. మీరు ఒక మూవీ అండ్ యాక్షన్ లవర్ అయ్యుండి ఈ మూవీని ఇంకా చూడకపోతే చాలా మిస్ అయిపోతారు. ఎస్, నేను మాట్లాడేది ఓజీ గురించే. ప్రీమియర్ షో చూడడం అయిపోయింది. ఆ ఫైట్లకి, ఆ ఎలివేషన్స్కి అరిచి అరిచి నా గొంతు పోయింది. కొంచెం రికవర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టింది. సో అందుకనే ఈ రివ్యూ ఇంత లేట్ అయింది. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పడం కాదు కానీ మూవీ నాకు పిచ్చగా నచ్చేసింది. ఉన్నాయి చిన్న చిన్న అంటే మైక్రో ఫ్లాస్ ఉన్నా కూడా అవి నువ్వు అంత అబ్జర్వ్ చేసే అంత కనపడవు అన్నమాట. సో ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు, హాయ్, నేను మీ సినిమా. నేను చూసిన నాకు నచ్చిన మూవీస్ మీరందరూ చూడాలని అనుకుంటూ కామెంట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు ఈ మూవీ చూసినా చూడకపోయినా ఈ రివ్యూని మాత్రం చూసేయండి. ఎందుకంటే అస్సలు స్పాయిలర్స్ ఉండవు. ఇంకా మిమ్మల్ని మూవీ వెళ్ళడానికి ఈ రివ్యూ కొంచెం బూస్ట్ చేస్తుంది అంతే. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్లాట్ లైన్ ఏంటంటే, సత్యదాదా అనే ప్రకాష్ రాజ్ ఒక డాన్ అండ్ ఒక ముంబైలో ఒక పోర్టుకి ఓనర్. అదే పోర్ట్లోకి వాళ్ళకి తెలియకుండా ఒక షిప్ వస్తుంది. ఆ షిప్లో ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ గురించే ఈ మూవీ మొత్తం స్టార్ట్ అవుతుంది. కంటైనర్ని మన సత్యదాదా దాచిపెట్టేస్తాడు. దానికోసం విలన్లు వస్తారు. వీళ్ళందరినీ కాపాడడానికి మన హీరో కూడా వస్తాడు. ఇది బేసిక్ స్టోరీ లైన్. అదేంది బ్రో మూవీ చెప్పేసాం అనుకుంటున్నారేమో. కాదు, ఇంకా మూవీ చాలా ఉంది. మీరు చూసి తరించాల్సింది ఇంకా చాలా ఉంది. ఓ తెలిసినప్పటి నుంచి నా పవన్ కళ్యాణ్ని థియేటర్లో ఇంత స్టైలిష్గా ఇక మీదట చూస్తానో లేనో కూడా తెలియదు. ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంట్రో సీన్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవేళ మీరు కూడా నాలాగే కల్ట్ ఫ్యాన్ అయితే ఆ టైటిల్ కార్డ్ ఇంట్రోలకే సవాళ్ళు వేస్తాయి. జాపనీస్ రిఫరెన్స్లెస్ ఏంటో, ఆ కటానా స్వాడ్ ఏందో, ఆ నరకడం ఏందో, ఆ ఎలివేషన్లు ఏంటో, ఓర్ నాయనో, సుజీత్ ఎర్రగా తీశాడు. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్ అంటే ఇదే. ఆ ఓజీ కాన్సర్ట్లో చెప్పినట్టు సుజీత్ అండ్ తమన్ గారు ఇద్దరు ఆన్ డ్యూటీ ఉండి ఎక్స్ట్రా ఓవర్ డ్యూటీ కూడా చేశారు. మన తమన్ చెప్పిందే చేశాడు. తమిళ్ వాళ్ళకి లియో, జైలర్ ఇవన్నీ ఉన్నాయి కానీ అందరికీ ఓజీ సమాధానం ఇచ్చిద్ది అనే మాటని నిజం చేశారు. ఓజీ ఒక్కటి చాలు. ఆ బీజిఎంకి, ఆ సౌండ్ సిస్టానికి, ఇంటర్వెల్ సీన్లో బీజిఎంలో ఒక్క ట్విస్ట్ అలా ఇస్తాడు. అబ్బో, మెంటల్ ఎక్కిపోద్ది ఆ ఇంటర్వెల్ అయితే. అండ్ ఆ సినిమాటోగ్రఫీ అయితే ప్రతి ఒక్క ఫ్రేము ఒక ఐఫీస్టే. వాల్ పేపర్ మెటీరియల్ ప్రతి ఒక్క ఫ్రేమ్, ఆ ఎలివేషన్స్కి ఆ సినిమాటోగ్రఫీయే పర్ఫెక్ట్ అన్నమాట. సినిమాలో పవన్ కళ్యాణే ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎలివేషన్కి గాలికి ఎగిరే ఆయన వేసుకున్న ప్యాంటు చివర అంచు ఎగిరినా కూడా యూ కెన్ ఫీల్ ద హై. ఇంకా మిగతా క్యారెక్టర్లు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇమ్రాన్ హష్మి బ్రో కిల్లర్ బ్రో. ఆయన అపియరెన్స్ మన హీరో అపియరెన్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది వెన్ యూ సీ ద స్క్రీన్. అండ్ మూవీ ఆల్మోస్ట్ మొత్తం ఆ రక్తపాతంలోనే ఉంటుంది. అందుకని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కొంచెం చూసి వెళ్ళండి. అండ్ కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి, అవి నేనేం స్పాయిల్ చేయట్లేదు. మీరే వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. దాట్స్ ఇట్ పీపుల్. ఇదే మన ఓజీ రివ్యూ.
ఇంకా చూడని వాళ్ళు చూద్దాంలే అనుకున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు. వెళ్ళి చూసేయండి. బుక్ యువర్ టికెట్స్. అండ్ థియేటర్లో ఉన్నప్పుడే చూడండి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత లేపకండి.